ఛానల్లోని మిత్రులకి నమస్కారం అండి. సార్ మీరు అన్నట్టు అంటే మనం మీ ఛానల్ నాకు తెలిసి వర్మగారు లాంటి సీనియర్ జర్నలిస్ట్ ప్రతి అప్డేట్లో ఉంటాడని ఒక ఎక్స్పెక్టేషన్స్తో నేను డిబేట్కి వస్తాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు విదేశీ పర్యటనకి వెళ్ళక మునుపు ఆ పార్టీకి ఇచ్చిన టాస్క్ ఏంటంటే 1,000,000 సంతకాల సేకరణ, రచ్చబండ అండ్ తర్వాత ఈ గ్రామ సభల్లో ఒక కార్యాచరణ రచించి ఆయన ఒక యాక్టివ్ పాలిటిక్స్కి ఫ్రేమ్ చేసి ఇది గవర్నర్కి సబ్మిట్ చేయడానికి ఒక బృహత్తర కార్యక్రమానికి తెరలేపుకున్నాడు. ఇది అన్ యాక్టివ్ ఫ్రంట్. నాకు తెలిసి చాలా నియోజకవర్గాల్లో వీళ్ళు సంతకాల సేకరణ తదనంతర పరిణామాల్లో దీన్ని గవర్నర్కి సబ్మిట్ చేయడానికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది. తదనంతర కార్యాచరణ యాజ్ యూజువల్గానే ఉంది. ఇది తాడేపల్లిలో ఇవాళ జరిగిన, అంటే ఇవాళ జరిగిందని కాదు, నాకు బిఫోర్ యూరోప్ ఆయన నెలకు మునుపు, లండన్ నెలకు మునుపు తీసుకున్న నిర్ణయం పార్టీ ప్రకారం నాకు తెలిసి ఇదే ఉంటుంది అవుట్కమ్. మీరు అన్నట్టు ప్రతిరోజు మీరు అప్డేట్ ఏంటంటే అతను నిన్న దీపావళి సెలబ్రేట్ చేసుకుని వచ్చాడు, దాని అంతర పరిణామాల్లో ఇవాళ కార్యాచరణ దీనికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ 1,000,000 సంతకాలు ఎంత షార్ట్ ఫాల్ ఉంది, అయిపోయిందా లేదా అన్న దాని మీద అప్డేట్ ఉంటుంది. రెండోది ఇందాక మా మిత్రుడు నాకు చాలా కావాల్సిన మనిషి మా బాలకోటే చాలా చక్కగా చెప్పాడు. 15 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారితో కలిసి తెలుగుదేశం పార్టీ ప్రయాణం ఇచ్చినప్పుడు పొలిటికల్ వ్యాక్యూమ్ అన్నది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటుంది. ఎందుకంటే ఒక రూలింగ్ పార్టీ వర్సెస్ అపోజిషన్ అన్న దగ్గర మీరే క్రియేట్ చేసి అపోజిషన్గా జగన్మోహన్ రెడ్డి అని ఒక వేదికని ఆల్రెడీ క్రియేట్ చేసి ఇచ్చారు. తర్వాత ఈ లక్ష్మీనారాయణ కుటుంబానికి ఎప్పుడో దసరా అన్న దగ్గర చీకట్లు తొలగించే దీపాలతో ఆ కుటుంబంలో ప్రభుత్వం కాస్త వెలుతురిచ్చినందుకు ధన్యవాదాలే చెప్పాలి. రెండోది ఈ కార్యాచరణ మా బాలకోటయ్య గత ప్రభుత్వాన్ని అవహేళన చేస్తూ మాట్లాడిన దానికి మనకి తెలిసినంత వరకు అతను కూడా జర్నలిస్టే. ఒక ముచ్చుమర్రి ఘటన, అనంతపూర్లో ఒక అభంశుభం తెలియని పిల్ల, కడపలో ఏదంటే మహానాడు జరిగిన తర్వాత ఒక ఆడపిల్ల మీద జరిగిన అఘాయిత్యాలు, వాటి తర్వాత పరిసర పరిణామాల్లో ఆ అభంశుభం తెలియని ఆ బాలిక కుటుంబానికి ప్రభుత్వ పరంగా మీరు అన్నట్టు మా నాగేంద్ర అన్నట్టు లేదంటే బాలకోట గారు అన్నట్టు ప్రభుత్వం తరఫున ఇదే డెలిగేషన్ వెళ్ళి ఇదే కార్యరూపం కార్యాచరణ చేసి ఉంటే ఇట్ వుడ్ హావ్ బీన్ సంథింగ్ ఎల్స్. ఇది జరగలే. అంచేత ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి చాటుకోవడానికి ఇది పేక మీదకి ఎలా వచ్చిందంటే సామాజిక వర్గాల పరంగా ఎక్కువగా నేపథ్యాన్ని క్రియేట్ చేస్తున్నప్పుడు సైలెన్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఇదే పని ఇవాళ మా మిత్రుడు ఆయన ఏలూరు ఎమ్మెల్యే గారు స్పాంటేనియస్గా వెళ్ళి ఒక 5 lakhs ఇచ్చారు. ఇది కనుక ఈ టాస్క్ ఇదే జనసేన డిప్లాయ్ చేసి ఉంటే ఇంత ఫ్లేరప్ అయిపోయింది. ఏమాటికి అమ్మాట చెప్పుకోవాలి. ఇదే వర్మ గారు ఇదే ఈ డిబేట్లో దీన్ని మా నాగేంద్రానికి ఎప్పుడు నేను కృతజ్ఞుడినే. ఎందుకంటే ఒక ఇష్యూని ఎవరైతే ఫ్లేరప్ చేస్తారో దానికి ఖచ్చితంగా కట్టుబడి అతనికి ఇవ్వాల్సిన మర్యాద అతను ఇస్తాడు. అందుకనే ఐ రెస్పెక్ట్ ఆల్వేస్. అంటే మీరు అన్నట్టు ఇది కనుక ప్రభుత్వం మీద మీరు ఈ విధమైన ప్రెషర్ కనుక అక్యుములేట్ చేయకపోతే ఆ రోజు మీరు నాకు తెలిసి మీతో నేను ఎన్నో సంవత్సరాలు బట్టి డిబేట్ చేస్తున్నాను, మీ దగ్గర నేను ఎప్పుడు అగ్రెషన్ చూడలేదు. ఆ అగ్రెషన్ ఒక సామాన్య మానవుడిని పరిగణలోకి తీసుకుని ఒక జర్నలిస్ట్ యొక్క భావాన్ని ఎప్పుడైతే వ్యక్తపరచబడిందో అది ప్రభుత్వం మీద తెలియకుండానే ఒక ఇమ్మెన్స్ ప్రెషర్ క్రియేట్ అయింది. ఆ ఇమ్మెన్స్ ప్రెషర్ యొక్క పర్యవసానం ఏంటంటే ఈరోజు లక్ష్మీనాయుడు కుటుంబానికి సముచిత న్యాయం యాజ్ ఫర్ యాజ్ గవర్నమెంట్ ఇస్ కదా. నాగేంద్ర బాగానే చెప్పిండు ఆ విషయంలో. ఎందుకంటే ఒక తండ్రి పాత్ర పోషించిన ఒక ప్రభుత్వం అనే కాన్సెప్ట్లో దెర్ ఇస్ నో కాంట్రడిక్షన్. ఇవాళ అప్డేట్ అవ్వాలి అన్నదానికి నేను ఇంకొక మాట చెప్తాను. మా బాలకోట ఆయన చాలా బాగా చెప్పిండు గూగుల్ సెంటర్ మీద ఇది అది అని. కానీ నాకన్నా ముందు విష్ణుకుమార్ రాజు ఒక స్టేట్మెంట్ అయితే ఇవాళ దానికి అగ్గి కాజ్యం తోడైనట్టు గౌరవ అధ్యక్షుడు మాధవ్ గారు మాట్లాడిన మాటలు ఒకసారి అత్యంతం గమనించుకోగలిగితే ద ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ విచ్ ఇస్ క్వైట్ ఇంపాసిబుల్ అని నెరేటివ్లో చెప్పాడు. తర్వాత ఇది 1,00,000 కోట్లకి దానికి ఏంటంటే పర్యావరణ పరిస్థితులు ఏ విధంగా అట్రిబ్యూట్ అవుతాయన్న విషయం కోణం కూడా ఎస్టాబ్లిష్ చేస్తూ చెప్పుకుని వచ్చాడు ఆయన. అండ్ మోర్ ఓవర్ ఇంపాసిబుల్ టాస్క్ ఆఫ్ హెర్క్యులెన్ టాస్క్ అన్న దాంట్లో చాలా మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు. దిస్ గూగుల్ సెంటర్ ఈజ్ నథింగ్ బట్ అదానీ అండ్ గూగుల్ సెంటర్ కింద దీన్ని పరిగణిస్తోంది బీజేపీ అన్నది ఎప్పుడైతే ఆయన కోటేట్ చేసి చెప్పాడో జస్ట్ బ్రేకింగ్ స్క్రోల్ అవ్వాలి నాకు తెలిసి. ఒక్కసారి అప్డేట్ అయితే ఇది గూగుల్ సెంటరా లేకపోతే ఎవరెవరికి అంత కంటగింపుగా ఉందా, డిఎంకే తమిళనాడులోనా లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలోనా, ఇక్కడ ఉన్న తెలంగాణలో వైవిధ్యభరితమైన రిప్రకేటివ్ యాటిట్యూడ్స్ వస్తున్నాయా, ఇలాంటివన్నిటి మీద చాలా ప్రతిస్పందిస్తున్న ఈ రూలింగ్ గవర్నమెంట్కి ఈ ప్రభుత్వ పరంగా ప్రపంచవ్యాప్తంగా డేటా సెంటర్లో ఎంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది అన్న కోణాన్ని కూడా తెలుసుకోగలిగితే ఎందుకు నాకు ఎంత దాకా అక్కర్లే. నేను ఫ్యాకర్ ఆడిట్ చేస్తున్నప్పుడు గరివిల్లో ఆ జనరల్ మేనేజర్ గారు ఒక ప్రపోజల్ తీసుకుని ఆనాటి ఉన్న భాస్కర్ గారికి ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీ గారికి ఒక ప్రపోజల్ ఇస్తే 1 మెగావాట్కి మీరు దగ్గర ఎంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తారని దగ్గర ఆ రోజు ఎక్స్పోజ్ చేయలేకపోయారు. కానీ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉన్న డేటా సెంటర్లో అలా అగ్రిగేట్ 2 నుంచి 4 మాత్రమే 1 మెగావాట్కి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. దగ్గర 4 నుంచి 5 మిలియన్ల గ్యాలన్ల వాటర్ ఖర్చు అవుతుంది. వీటన్నిటి లాజిస్టిక్స్కి ఈ ప్రభుత్వం 20 సంవత్సరాల పైచీలుగా వాటికి అన్నిటికీ సబ్సిడైజ్లో 22,200 కోట్లు ఇస్తుంది. మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే
అదాని అని అతనికి